ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. యెషయా 35:4. బీ స్ట్రాంగ్, డు నాట్ ఫియర్. యువర్ గాడ్ విల్ కమ్ విత్ వెంజెనియన్స్. హీ విల్ కమ్ టు సేవ్ యూ. యెషయా 35:4. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు భయపడకుండా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు పడిన బాధల వలన, మీరు పడిన కష్టాలకు నేను ప్రతిదండన చేస్తాను. మీకు ఎవరైతే బాధలు కలిగించారో, మీకు ఎవరైతే సమస్యలు కలిగించారో వారిని నాకు అప్పగించండి. నేనే ప్రతీకారం తీరుస్తాను అంటున్నాడు ప్రభు. ఈ రోజున మనం ఏం భావించాలంటే, మనకు ఎంతమంది బాధలు కలిగించి కష్టాలు కలిగించినా వారిని దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కాలం ఎవరైతే ప్రభా, యేసయ్య తండ్రి, పరిశుద్ధ తండ్రి ప్రభా, మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో మీకే కోరుకుంటున్నాను తండ్రి. మీరు తప్ప ఎవరు సహాయం చేయరు, మీరు తప్ప ఎవరు మాకు తోడుగా లేదు తండ్రి. మీరు మాకు తోడుగా ఉండి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. పొద్దు ప్రభా దేవా, ఎవరు కష్టాల్లో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు, సమస్యలను అన్నిటినీ మీరు తీసేసి వాళ్ళకు ఆరోగ్యాన్ని దయచేయమని, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా సహాయం చేయండి. వాళ్ళు ఎంత బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత ప్రెజర్లో ఉంటారో ప్రభా, ఆ కష్టాలు, సమస్యలు తీసివేసి వాళ్ళకు ధైర్యంను మీరు ఇచ్చి వాళ్ళ కుడి పక్కనే మీరు కూర్చొని ఎగ్జామ్ బాగా రాపిమని కోరుకుంటాను తండ్రి. వారికి మీరు తోడుగా ఉండి పరీక్షలో రాయిచుండగా మీరు తోడుగా ఉండి బాగా రాపిమని, మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా సహాయం చేయమని కోరుకుంటాను తండ్రి. ఆమేన్.